కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో మోసం చేస్తోందన్నారు. ప్రజలు ప్రశ్నిస్తారని భయపడి ఎమోషనల్ పాలిటిక్స్ కు తెర మీదకు తీసుకొస్తోందని ఫైర్ అయ్యారు. ఇలా ప్రజలు 6 గ్యారంటీల గురించి ప్రశ్నిస్తారని చెప్పి భయపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ఎమోషనల్ పాలిటిక్స్ను తెరపై తీసుకొచ్చి ఏడాదిగా ఇలా టైంపాస్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నది. ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని ముందు తీసుకొచ్చి ఇలా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారేమో కాళేశ్వరం మీద కమిషన్ అంటారు, ఒకసారేమో ఒక నెల రోజుల పాటు ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఒక నెలల పాటు ఫామ్ హౌస్ కేసు అంటారు, ఒక నెలల పాటు డ్రగ్స్ కేసు అంటారు. ఇవి మళ్ళీ కొత్తగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది ఏంటంటే 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడంలో లేదా ప్లాన్ ఇది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఇదే. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మోసం చేయడంలో గురువు కేసీఆర్. వీళ్ళు ప్రజల సమస్యలను 6 గ్యారెంటీలను ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి, ఏ విధంగా పాలన కొనసాగించాలని చెప్పి స్టడీ చేస్తలేదు, దాని గురించి పట్టించుకోలేరు. కేసీఆర్ గతంలో ఏ విధంగా 10 సంవత్సరాలు మోసం చేసిండు, ఏ విధంగా ప్రజలను నమ్మించిండు, వాగ్దానాలను విస్మరించి ప్రజలతో మళ్ళీ ఎట్లా మోసం చేసి ఎట్లా ఎన్నుకోబడ్డాడు, ప్రజలు ఏ విధంగా మోసం చేసిండో అని చెప్పి ఆ విషయంలో శిక్షణ పొంది తిరిగి సేమ్ మోసాలు ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. వాళ్ళ ఎందుకంటే అధికారులు వాళ్ళే, నాయకులు వాళ్ళే, దానికి ఎలక్షన్లో సగం పొందినారు. ఆ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈ విధంగా మోసం చేసిన అధికారులు వాళ్ళు దాని సగం మంది వీళ్ళ సంఖ్యలో ఏరారు. కాబట్టి ఏ విధంగా మోసం చేయాలనో ఇవాళ ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ కేసీఆర్ అంతే, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు టక్కన డైవర్ట్ చేస్తుండే దాని. వాళ్ళు వెంటనే మళ్ళీ దాని గురించి చర్చ జరగదు. మీడియాలో బ్రేకింగ్ కానీ తెల్లారి హెడ్లైన్స్ కానీ మొత్తం కొత్త ఇష్యూ అది. రైతుల ఇష్యూ వచ్చినప్పుడు ఇంకో ఇష్యూ తయారు చేస్తుండే, ఇష్యూ క్రియేట్ చేస్తుండే, ఆయన తయారు చేస్తుండే చర్చ జరగకుండా. సేమ్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ ఎట్లా చేసిందో సేమ్ అట్నే చేసే ప్రయత్నం చేస్తుండేది వాళ్ళు.